కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేరుకూరు పంచాయతీ తూర్పుపేటలోని జాతీయ రహదారి 216 సమీపంలోని డంపింగ్ యార్డ్ శుద్ధి కర్మాగార నిర్మాణంపై వివాదం నెలకొంది. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతమైన యానం అధికారులు ఆంధ్రప్రదేశ్ అధికారుల అనుమతులు లేకుండా పనులు చేపడుతున్నారని ఆరోపిస్తూ స్థానిక నాయకులు, గ్రామస్తులు నిరసనకు దిగారు. ఇక గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ పనులను అడ్డుకున్నారు. యానంలో స్థలాలు అందుబాటులో ఉన్నప్పటికీ దళితులు, బడుగు, బలహీన వర్గాలు నివసించే ప్రాంతంలో ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం వల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మంచి చర్య కాదు. అధికారులుగా ఉండాలి. మీకు ఎటువంటి పర్మిషన్ లేకుండా, ఆంధ్ర అధికారులు పర్మిషన్ లేకుండా ఎస్సీబీసీలే కదా వాళ్ళు గెంటేద్దాం, వాళ్ళు నాశనం చేసేద్దామనే ఆలోచనతో ఉన్నారు. ఇది మంచి పరిణామం కాదని హెచ్చరిస్తున్నాం. గౌరవ మంత్రివర్యులు కూడా మేము అడుగుతున్నాం, అయ్యా వీళ్ళంతా పేదలు, యానంలో ఎన్నో వేస్ట్ భూములు ఉన్నాయి, ఎన్నో రకరకాల ఖాళీ స్థలాలు ఉన్నాయి, అక్కడ పెట్టుకుండా ఇలాంటి పరిణామాలు మా మీదకి వచ్చి ఇక్కడ ఎస్సీబీసీలు ప్రణాళికతో చెలగాట ఆడాలంటే నువ్వు మా పేదవర్గాలకు చెందిన నాయకుడు, నువ్వు దయచేసి ఈ విషయంపై స్పందించి మాకు న్యాయం చేయమని మిమ్మల్ని కోరుతున్నాం. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మా నాయకుల దగ్గర మేము వెళ్ళాలంటే